గ్రేటర్ సిటీ అభివృద్ధిపై బీఆర్ఎస్ కు మాట్లాడే అర్హతే లేదన్నారు మంత్రి కోమటిరెడ్డి. గతంలోనూ కాంగ్రెస్ హయాంలోనే సిటీలో అభివృద్ధి జరిగిందన్నారు. హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని శాసనమండలిలో చెప్పారు మంత్రి. గత బీఆర్ఎస్ సర్కార్ ఓఆర్ఆర్ ను అప్పనంగా 30 ఏళ్లకు లీజుకిచ్చిందని విమర్శించారు. వీలైనంత తొందరలోనే ట్రిబుల్ ఆర్ ని నిర్మిస్తామని చెప్పారు కోమటిరెడ్డి. 2016లో అప్పుడు ఈ ప్రిలిమినరీగా రీజనల్ రింగ్ రోడ్ అనౌన్స్ చేసి 2017లో గెజెట్ ఇష్యూ చేస్తూ అది సంగారెడ్డి నుంచి నేషనల్ హైవే నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, జగదేవ్పూర్, భువనగిరి, చౌటుప్పల్ వరకు అప్పుడు NH 161AA ఉత్తర నార్థన్ సైడ్ డిక్లేర్ చేస్తూ ఆ రోజు అనౌన్స్ చేసిన అధ్యక్ష. అని చాలా బాధాకరం ఏంటంటే దాని మీద అప్పటి ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడం, అది అక్కడే ఆగిపోవడం. ఆ తర్వాత మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి అధ్యక్ష, ఎందుకంటే అది అవసరం, ఎందుకంటే అప్పటికే మనం నిర్మించిన ఓఆర్ఆర్ కూడా ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది. మొన్న 11వ రోజు గడ్కరీ గారు, గౌరవ కేంద్ర మంత్రి గారు ఆ రోజు నాకు హామీ ఇచ్చి 2 months లోపు ఇవన్నీ కూడా క్యాబినెట్లో అప్రూవ్ చేయించి నార్థన్ సైడ్ని వెంటనే పనులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది అధ్యక్ష. దాంతోపాటు అప్పుడే చెప్పాను నేను, ఇప్పటికే మేము ఒక కన్సల్టెన్సీని రిక్రూట్ చేసుకొని సదరన్ బాగానే ఉంటుంది. ఎందుకంటే నార్త్ చేసి అక్కడ వర్క్ స్టార్ట్ అయిన తర్వాత సదరన్ సంబంధించి అలైన్మెంటే అక్కడికి ఫిక్స్ కాలేదు. దాన్ని మేము ఇప్పుడు టేకప్ చేసి ఒక కన్సల్టెన్సీ అపాయింట్ చేసి చౌటుప్పల్ నుంచి మళ్ళా దాని నుంచి వికారాబాద్ మీదుగా కన్నీ వరకు అక్కడ సంగారెడ్డి వరకు ఇది రింగ్గా ఉండాలని దానికి సంబంధించిన కార్యక్రమంలో చేపడుతూ మంత్రి గారికి, గౌరవ కేంద్ర మంత్రి గారు చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో మాది ఒకటే ఆలోచన ఏంటంటే, గతంలో మేము దూరదృష్టితో ఆలోచించి ఔటర్ రింగ్ రోడ్డుని నిర్మించి ఒక ఛాలెంజ్గా నిర్మించి అదే ప్రాంతంలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, అదే ప్రాంతంలో కోకాపేట SEZ కానివ్వండి, అదే ప్రాంతంలో ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నిర్మించి ఈరోజు హైదరాబాద్ విశ్వనగరంలో ఈరోజు ప్రపంచంలో అసలు దేశంలో నెంబర్ 2 స్థానంలో ఆఫ్టర్ బెంగళూరు ఉన్నదంటే ఆ రోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దాని లింక్ రోడ్ PV నరసింహ ఎక్స్ప్రెస్ వేగా కలుపుతూ ఓఆర్ఆర్ నిర్మించింది అధ్యక్ష. కానీ దురదృష్టకరం ఏంటంటే ఎన్నికలకు 3 మాసాల ముందు అసలు ఎక్కడ దేశ చరిత్రలో ఎక్కడ చూడలే. నేను కూడా 25 సంవత్సరాలుగా 5 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు మంత్రిగా, ఎంపీగా ఉన్నాను తప్ప ఎప్పుడు కూడా ఒక రోడ్డుని హోల్సేల్గా 30 yearsకు నామినల్ బేస్ మీద రోడ్ అమ్ముకున్నట్టే లెక్క అధ్యక్ష. లీజ్ అంటే 30 years అంటే చాలా లాంగ్ పీరియడ్. చాలా ఓఆర్ఆర్ మేము కట్టింది మీరు అమ్ముకున్నారు. ట్రిపుల్ ఆర్కి వస్తే ఓఆర్ఆర్కు లింక్ ఉంటుంది. దానికి సంవత్సరానికి మాకు అప్పటికే 300-400 కోట్ల ఆదాయం వచ్చే రోడ్డుని ఎక్కడైనా చూసాం అధ్యక్ష ఈ ప్రపంచంలో? ఈ దేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడ చూడలే. సరే, అది దాని విమర్శన కాదు, కానీ మేము పాత హిస్టరీ మాట్లాడుకుంటూ పోతే మాకు సమయం లేదు అధ్యక్ష. ఎందుకంటే 10 సంవత్సరాలు వెనుకపోయిన తెలంగాణని అప్పులపాలు చేసి విధ్వంసం సృష్టించిన తెలంగాణని ఏ విధంగా ప్రపంచ పటంలో హైదరాబాద్ ముఖచిత్రం ఉండే విధంగా మా ప్రయత్నం. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఒక 3 నుంచి 4 years లోపే ఈ ట్రిపుల్ ఆర్ నిర్మించి వారు చేసే 4 cities పాటు ఇంకా కూడా ఎక్కువ పరిశ్రమ. మీరు దావోస్కి వెళ్ళినప్పుడు చూసిన అధ్యక్ష, వాళ్ళందరికీ కూడా ఏ విధంగా చేస్తున్నాం. అందులో ఒక అమెజాన్ కంపెనీ మీకు ట్రిపుల్ ఆర్ గురించి కానీ, ఓఆర్ఆర్ గురించి కానీ, ట్రిపుల్ ఆర్ కానీ, ఓఆర్ఆర్ కానీ, PV నరసింహ ఎక్స్ప్రెస్ కానీ, మా జైపాల్ రెడ్డి గారు కొట్లాడి తెచ్చిన మెట్రో సర్వీస్ గురించి కానీ, హైదరాబాద్ గురించి కానీ మాట్లాడే అర్హత లేదు. మీరు ఏమైనా కట్టిన కాళేశ్వరాన్ని కూలేశ్వరంగా మార్చింది అది ఒక్కటి తప్ప మీరు ఏది మార్చలేదు. మీకు ఏ అవకాశం లేదు. హైదరాబాద్ డెవలప్మెంట్ అంటే మాదే.